ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు మేషరాశి వారికి కార్తీక మాసములో నవంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి కార్తీక మాసంలో అంటే ఈ నవంబర్ నెలలో గురువు నవంబర్ 11వ తేదీ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, ఆ రాశిలో సంచరిస్తాడు. అనగా అర్ధాష్టమ గురువు తర్వాత ఏలినాటి శని, ఈ రెండు ఉంటాయి. కావున ఈ మాసంలో గురు శనుల యొక్క బలము ఈ రాశి వారికి తగ్గుతుంది. అందువలన ఈ మాసంలో శుభ ఫలితాలు కొంచెము తక్కువగా ఉంటాయి. దీనికి తోడు కుజుడు అష్టమంలో సంచరించుతుంటాడు. దీనివల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు కూడా కొంచెము విపరీతమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవసర ఖర్చులు చేస్తారు, ఒక్కోసారి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే అవసరాలకు కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆరోగ్య విషయమున మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది. కుటుంబ సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. కావున ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని, దత్తాత్రేయ స్వామిని, సూర్యుణ్ణి ప్రార్థించుట, పూజించుట మంచిది. అంతేకాదు కందిబేడలు మంగళవారం దానం చేయుట, అశ్వత్థం చెట్టుకు ప్రదక్షిణలు చేయుట ఈ రాశి వారికి కొంతవరకు ఊరట కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓం స్వస్తి.